హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మే 31న షూట్ చేస్తున్న వ్లాగ్. ఇంకా లాస్ట్ డే ఆఫ్ మే అనమాట. రేపు నుంచి జూన్ స్టార్ట్ అయిపోతుంది. నేను నిన్న బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్లు అయితే వేశానండి. ఆ పెసరపిండి ఇంకా ఉండిపోయింది. మా వారు పెసరట్టు ఉప్మా చెయ్యి, నాకు తినాలి అనిపిస్తుంది అన్నారు. సో తన కోసం అయితే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఉప్మా అయితే చేస్తున్నానండి. ముందు ఉప్మా రవ్వ అయితే వేపించుకుని పక్కన పెట్టుకున్నానండి. అలాగే పెసరట్టు ఉప్మాలోకి చట్నీ కావాలి కదండి. సో అందుకనేసి వేరుశనగలు కూడా వేపించుకున్నాను. సో ఇవి ఇప్పుడు చల్లారిపోయినాయండి. దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. మరో పక్కనేమో ఉప్మా అయితే రెడీ చేసేస్తానండి. ఉప్మా రెడీ అయిపోయి చట్నీ రెడీ అయిపోతే ఫాస్ట్గా నేను పెసరట్లు అయితే వేసేస్తాను. సో దీంట్లోకి ఫస్ట్ తాలింపు అయితే వేసుకుంటున్నానండి. ఫాస్ట్ పెట్టు ఒకసారి అండి. బియ్యం ఉన్నాయి మరి తెచ్చావా? మరి నూనె అయితే వేడెక్కిపోయిందండి. దీంట్లోకి పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అయితే వేసుకున్నాను. ఈ తాలింపు వేగడానికి టైం పడుతుంది కదండి. ఈ లోపు ఇది మిక్సీ పెట్టేద్దాము. మిక్సీ పెట్టేస్తే చట్నీ రెడీ అయిపోతుంది. నీకు అర్థమైపోవాలి ఏది ఎలా చేయాలి అని. తాలింపు అయితే వేగిపోయిన తర్వాత దాంట్లోకి నేను కొంచెం ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిరపకాయ కూడా అయితే వేసుకున్నానండి. మను ఎలాగో ఈరోజు ఉప్మా తిందో అది ఓన్లీ పెసరట్టే తింటుంది. సో అందుకనేసి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసి కొంచెం ఎక్కువగానే వేసాను. ఇంకా దీంట్లోకి మనము కొంచెము అల్లం ముక్క వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. బట్ మా ఇంట్లో అల్లం అయితే లేదు, మొత్తం పేస్ట్ చేసేసాను. ఇంక ఇప్పుడు దీంట్లోకి ఉప్మాలోకి కావలసినంత ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఇంకా ఈ వాటర్ అంతా మరిగిన తర్వాత ఆల్రెడీ నేను ముందుగానే వేగించుకుని పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, అదైతే వేసేస్తాను. మాకు ఎలా అంటే యూట్యూబ్లో క్రియేటర్స్ అందరికీ ఇప్పుడు ఈ టాపిక్ అయితే అర్థమవుతుంది. మాకు ఎవ్రీ వీక్ ఆ వీక్ అంతా మేము పెట్టిన వీడియోస్ ఎలా పెర్ఫామ్ చేశాయి, నెక్స్ట్ మేము ఎలాంటి కంటెంట్ చేయాలి అని యూట్యూబ్ మాకు సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను హోమ్ సిరీస్ని పెడుతున్నాను కాబట్టి హోమ్ సిరీస్ రిలేటెడ్ కొన్ని కామెంట్స్ని అయితే యూట్యూబ్ నాకు హైలైట్ చేసి అయితే ఇచ్చిందండి. సో దీనికోసం మీరు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయండి అనేసి నాకు పంపించింది అనమాట. అలాగే కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు మెయిల్ అయితే పెట్టారండి, కొన్ని స్క్రీన్ షాట్లు అయితే తీసి. సో ఈరోజైతే ఇంకా యూట్యూబ్ ఎలాగూ దాని గురించి రెస్పాండ్ అవ్వమన్నట్టు నాకు నోటిఫికేషన్ పంపించింది కాబట్టి ఇంక ఈరోజైతే నేను ఈ వీడియో వాయిస్ ఓవర్లో కామెంట్స్ కోసం అయితే నేను డిస్కస్ చేయాలి అని అనుకుంటున్నానండి. ఫస్ట్ యూట్యూబ్ సజెక్ట్ చేసిన కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తున్నానండి. ఇండివిజువల్ హౌసా అపార్ట్మెంటా అని అడిగారండి. ఇది అపార్ట్మెంటే. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. అయినా కూడా చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నారు, ఇండివిజువల్ హౌస్ తీసుకున్నారా లేకపోతే అపార్ట్మెంట్ తీసుకున్నారా అని. అపార్ట్మెంట్ అండి. ఇంకా అపార్ట్మెంట్ తీసుకున్నాము అంటే మీరు పెట్టిన రేటుకి అపార్ట్మెంట్ ఎందుకు, ఇండివిజువల్ హౌసే వస్తుంది అనేసి చాలామంది అంటున్నారండి. మేము ఇల్లు కొనాలి అనేసి 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నామండి. ఈ 3 ఇయర్స్లో మేము ఎన్నో ఇల్లులు అయితే చూసామండి. మేము చాలా దూరం వెళ్ళిపోవాలి అని అనుకోవట్లేదండి ఇండివిజువల్ హౌస్ కోసము. మాకు ఈ ఏరియా అంటే మా హస్బెండ్కి రైల్వే కదండి, తన ఆఫీస్కి దగ్గరలో ఉన్న ఏరియాస్ మాత్రమే మాకు కావాలి. సో మేము ఇండివిజువల్ హౌస్ కోసం చూసాము. చాలా ఇల్లులు అయితే మేము చూసామండి. G+1 వచ్చేవి, G+2 వచ్చేవి చాలా చూసాము. అది ఉప్పల్లో మాకు 1 crore ప్లస్కి అంటే 1,30 lakhs ఆ రేటుకి మాకు G+2 అయితే వచ్చిందండి. బట్ మాకు దూరం అయిపోతుంది, ప్లస్ అది ఒక 10 years 20 years ఓల్డ్ ప్రాపర్టీ అనమాట. ఇంకా కోంపల్లి ఇంకా ఉప్పల్కి ఇంకా చాలా లోపలికంట వెళ్ళిపోతే మనకి 90 lakhsకి G+1 అయితే వస్తుందన్నమాట విత్ ల్యాండు. బట్ మాకేంటంటే మా హస్బెండ్ ఆఫీస్కి దగ్గరలో ఉన్నదే మేము తీసుకోవాలి అనుకుంటున్నామండి. అంత దూరం వెళ్ళిపోయి మాకు ఇబ్బంది పడాలి అని లేదు. బికాజ్ మా హస్బెండ్కి ట్రావెలింగ్ అంటే అసలు నచ్చదు. బైక్ మీద ఎక్కువసేపు జర్నీ చేసి ట్రాఫిక్లో స్టక్ అయిపోవడము, లేకపోతే మెట్రోకి తిరగడము, ఇలా తనకు అంత ఇష్టం ఉండదనమాట. సో మేము దగ్గర ఏరియాలే కావాలి అని అనుకున్నామండి. దగ్గర ఏరియాలో మేము చాలా ఇల్లులు అయితే చూసామండి. ఎక్కడ మాకు 1 crore ఇండివిజువల్ హౌస్ అయితే మాకు ఏం దొరకలేదు. ఎప్పుడో ఒక్కసారి మల్కాజ్గిరి సైడు మాకు ఇండివిజువల్ హౌస్ అయితే ఒకటి వచ్చిందనమాట, ముస్లిమ్స్ది అది. అయితే మనకి అసలు అది
వాస్తు సెట్ అవ్వలేదనమాట. సో, మేము అంత డబ్బులెట్టి తీసుకుంటుంది ఇల్లు కోసమే. మళ్ళీ ఆ ఇల్లంతా బద్దలు కొట్టి ఇంకొక ఇల్లు పెట్టుకొని, అప్పటికి మనకి 2, 3 కోట్లు ఖర్చయిపోద్ది కదా అనేసి ఇంకా ఆ ఇల్లయితే వదిలేసాము. సో, మీరనుకున్నట్టుగా 1,00,00,000 రూపాయలకి మేము వెతుక్కుంటున్న ఏరియాస్‌లో మాకైతే అసలు మేము అన్నీ ఎప్పుడు తీసుకున్నా సికింద్రాబాద్‌కి దగ్గరలోనే తీసుకుంటామండి. ఈ ఏరియాలో 1,00,00,000 రూపాయలకి ఇండివిడ్యువల్ హౌస్ అయితే రాదు. అంతెందుకు మేమున్న ఈ సికింద్రాబాద్ ఈ ఏరియాలో మనకి అపార్ట్మెంటే 20, 30 ఇయర్స్ ఓల్డ్‌వి 1,50,00,000 అలా చెప్తున్నారన్నమాట. ఇంకా న్యూకెళ్ళాలి అంటే ఈ ఏరియాలో 2 క్రోర్స్ అలా అయితే ఉంటుందండి. సో, మేము తీసుకున్న రేట్‌కి ఆ హౌస్ అయితే చాలా బెస్ట్ అనేసి మా హస్బెండ్ చాలా ఆలోచించి దాంట్లోకైతే దిగారనమాట. ఇంకా సెకండ్ కామెంటు ఏ ఏరియాలో తీసుకున్నారని చాలామంది అడుగుతున్నారండి. నేను కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను ఏ ఏరియాలో తీసుకున్నాము అన్నది నేనైతే నేమ్ మెన్షన్ చేయలేకపోతున్నాను. ఈ విషయంలో మీ అందరికీ ఐయామ్ సో సారీ. ఇంకా థర్డ్ కామెంటు యూట్యూబ్ మనీతోనే కదా కొన్నారు అని పెట్టారండి. ఇదే కామెంటు ఇదే పర్సన్ కాకుండా ఇంకా నన్ను చాలామంది అయితే అడిగారండి. సో, ఇప్పుడు దీనికైతే నేను చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. యూట్యూబ్ డబ్బులతోనే ఇల్లంతా కొనేసాము అనేసి అంటున్నారండి. అసలు మీరు ఇప్పుడంటే చూడొచ్చు. ఈ హోమ్ సిరీస్ మొదలుపెట్టిన తర్వాత నాకు 1,00,000 ప్లస్ వ్యూస్ అయితే వస్తున్నాయి. అది కూడా ఒక 3 రోజుల నుంచి. అంటే ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఎప్పుడు ఇస్తున్నానంటే జూన్ 1కి ఇస్తున్నానండి. ఈ వీడియో జూన్ 8కి వస్తది. సో, నేను హోమ్ సిరీస్ మొదలుపెట్టి ఇప్పటికి 4 రోజులు అవుతుందనమాట. ఇప్పటికి నేను 3 వీడియోలు పోస్ట్ చేశాను. మధ్యలో ఒకటి సండే వ్లాగ్ పోస్ట్ చేశాను కదా! సండే కాదు సాటర్డే వ్లాగ్ పోస్ట్ చేశాను. సో, ఈ 2 వీడియోలకి మనకి ఈ కామెంట్ చాలా వచ్చినాయండి. యూట్యూబ్ డబ్బులతో కొనేసావు, యూట్యూబ్ డబ్బులతో కొనేసావు అని ఇలా అంటున్నారు. సో, నేను మీకు చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇది చాలా మందికి ఉండే డౌట్ అనమాట. అందుకనేసి నేను ఇది మీకు క్లారిఫై చేస్తాను. ఎందుకంటే నా వ్యూవర్స్‌కి దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే కొంచెమైనా ఒక అవగాహన వస్తది అనేసి. అంతే తప్పించి వాళ్ళు కామెంట్ పెట్టేశారు అని నాకు కోపం వచ్చేయడము ఇలాంటిది ఏమీ లేదు. ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నానండి నేను. అది మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చెప్తాను. సో, ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ డబ్బులతోనే కొనేసావా అనేసి అంటున్నారండి. సో, దీనికైతే నేను ఒకటే చెప్తానండి. మీరు చాలామంది వీడియోస్‌ని ఫాలో అవుతూ ఉంటారు. నన్ను ఒక్కదాన్నే కాదు. నేను ప్రతిరోజు వ్లాగ్స్ పెట్టుకుంటాను. ఎందుకు అంటే ప్రతిరోజు వ్లాగ్ పెట్టాను అనుకోండి, ఆ వీడియో మీద నాకు ఒక 500 నుంచి ఒక 800 పోనీ కొంచెం ఒక 30, 40 వేలు వ్యూస్ వస్తే ఒక 1000 రూపాయలు వస్తాయి అనేసి పొద్దుట లేసినప్పటి నుంచి సాయంత్రం వరకు వీడియోనైతే షూట్ చేసుకొని నేను పెట్టుకుంటూ ఉంటాను. నా టార్గెట్ వచ్చేసి రోజుకి నేను ఇదివరకు 2, 3 షార్ట్లు పెట్టేదాన్ని ఒక వ్లాగు. సో, ఈ 4 వీడియోల మీద మనకి నెల తిరిగేసరికి అంటే రోజుకి 4 వీడియోలు వేసుకున్న నెలకి మనకి ఒక 120 అలా అవుతాయా? సో, ఈ 120 వీడియోస్ మీద నాకు కనీసం ఒక 50,000 అలా వస్తే ఇంట్లోకి హెల్ప్ అవుతది. ఏమన్నా సేవింగ్స్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఎంత బాగోకపోయినా, రంపొచ్చినా, దగ్గొచ్చినా ఈరోజు ఇలా ఉంది, ఈరోజు అలా ఉంది అనేసి చెప్పి నేను మీకు వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఒకవేళ ఈ వీడియో పెట్టకపోతే లైవ్‌కైనా వస్తానండి. ఎందుకంటే లైవ్ మీద పెద్ద ఎక్కువ డబ్బులు ఏమీ వచ్చేవి కానీ నాకు సబ్స్క్రైబర్స్‌తో మాట్లాడినప్పుడు ఆ రోజు చాలా రిలాక్స్డ్‌గా అనిపిస్తదనమాట. వీడియో పెట్టామనుకోండి ఒక వీడియో మీద ఒక 30,000 అలా వస్తే మనకి ఒక 500 నుంచి 1000 వరకు రావచ్చు. అది కూడా వ్యూస్ మీద డిపెండ్ అవ్వదండి. నేను పెట్టిన 29 మినిట్స్ వీడియోకి యావరేజ్‌గా నాకు ఒక 8-9 మినిట్స్ చూస్తే వస్తదనమాట. అదే మీరు 2 మినిట్స్, 1 మినిట్ చూసి స్కిప్ చేసేసారనుకో దాని మీద మనకి అసలు 100, 200 కూడా రాదండి. సో, ఆ ఉద్దేశంతో నేను ప్రతిరోజు వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. టార్గెట్ వచ్చేసి మీకు చాలాసార్లు చెప్పాను. పర్ మంత్ 50,000 అయినా సంపాదించుకోవాలి అన్నది నా గోల్ అనమాట. సో, నేను అందుకని ఆపకుండా పెడతానండి. మీరు చూడొచ్చు నా వ్యూస్ నార్మల్ వ్లాగ్స్ సేమ్ రొటీనే పెట్టినప్పుడు నాకు 15,000కి మించి అయితే నాకేం వచ్చేదు. మనకి 30,000 వెళ్తేనే ఒక మాదిరిగా 1000 రూపాయలు అలా వస్తదనమాట. 15,000 అంటే 500, 600 మాత్రమే వస్తదండి. సో, ఇలా లెక్కేసుకున్న నేను 1,00,00,000 రూపాయలు ఎక్కడ సంపాదించేసానో మీరే చెప్పండి నాకు. నేను ఛానల్ మానిటైజేషన్ అయ్యి నాకు ఫస్ట్ సాలరీ రావడం స్టార్ట్ అయ్యి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడు 2.5 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఈ 2.5 ఇయర్స్‌లో నాకొచ్చే బేసిక్ 15,000 నుంచి 30,000 వ్యూస్ మీద నేను 1,00,00,000 రూపాయలు సంపాదించేసాను అంటే మీరు నమ్ముతున్నారా? అసలు కొంతమందికి కొంచెం కూడా బేసిక్ సెన్స్ లేకుండా ఇలా మాట్లాడేస్తూ ఉంటారండి.
క్రియేటర్స్ అయ్యుండి కూడా వాళ్ళు అలా మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది. యూట్యూబ్ డబ్బుల మీద కొనేసావు కదా అని. అసలు నాకు అర్థం కాక ఒకటి అడుగుతున్నానండి. యూట్యూబ్ డబ్బుల మీద కొనేయడానికి నాకు హస్బెండ్ లేరా? లేకపోతే నా హస్బెండ్‌కి ఉద్యోగం లేకుండా ఆయన ఖాళీగా కూర్చుంటున్నారా? నా హస్బెండ్‌కి జాబ్ ఉంది. తను కూడా ఈఎంఐస్ అవి పెట్టుకుని అది కొన్నామనమాట. ఈవెన్ నా హస్బెండ్‌కి జాబ్ ఉన్నా కూడా మేము ఈ పెళ్ళైన 10 సంవత్సరాల్లో ₹1,00,00,000 అయితే మేము అసాధ్యం అనమాట. అది అసలు మేము సేవ్ చేయలేము. నేను ఈ మనీ రిలేటెడ్ ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఎప్పుడంటే గృహప్రవేశం అయిపోయి మేము ఆ ఇంట్లోకి దిగిన తర్వాత ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. మీరు అడుగుతున్నారు కదా, ఎలాగ మీరు ఇంతవరకు వచ్చారు? ఎలాగ మీరు హౌస్ కొనగలిగారు అని. ఇవన్నీ నేను ఒక సిరీస్‌లో అయితే చెప్తానండి. సో, యూట్యూబ్ డబ్బుల మీదే ఇల్లు కొనేసాను అన్న వాళ్ళకైతే నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. 2 ఇయర్స్‌లో ₹1,00,00,000 సంపాదించే అంత పెద్ద క్రియేటర్‌ని అయితే నేను కాదు. ఇంకొక విషయం ఏంటి అంటే నాకు వచ్చే వ్యూస్ చాలా తక్కువ. నేను పెట్టేది డైలీ వ్లాగ్స్ కాబట్టి నాకు వచ్చే రెవెన్యూ కూడా చాలా నార్మల్‌గా ఉంటది. ఇంకా ఈ మానస గారైతే ఒక కామెంట్ అయితే పెట్టారండి. మానసిక గారి కన్నా ముందు ట్రోలర్‌కి అయితే ఇవ్వాలి. ట్రోలర్ అన్న అతను ఒక అమ్మాయా, అబ్బాయా అన్నది తనకి కూడా డిఫరెన్స్ తెలీదంటండి. సో, ఇతను ఎలా అంటే తనకున్న లోపం వల్ల తను అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ ఉంటది కదండీ! తన అమ్మాయా, అబ్బాయా అన్న తేల్చుకోలేని సిచ్యువేషన్‌లో ఉన్నాడు. సో, తను ఎదుటి వాళ్ళని పాయింట్ ఔట్ చేసి తన ఉన్న సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వాలి, ఆ బాధ నుంచి ఎస్కేప్ అవ్వాలన్నట్టు వేరే వాళ్ళ మీద వీడియోస్ చేసి బ్రతుకుతూ ఉంటాడనమాట. సో, ఈ ట్రోలర్ అనే అక్క నా మీద వీడియోలు చేసుకుని చాలా మనీ సంపాదించుకుని చక్కగా బ్రతికేవాడండి. తర్వాత అందరి మీద పడి వీడియోలు చేస్తున్నందుకు యూట్యూబ్ అయితే అతని ఛానల్‌ని డిలీట్ చేసేసిందనమాట. మరి లేకపోతే ఏమైందో తెలీదు గానీ, ఈ మధ్యలో నా మీద వీడియోలు పెట్టి డబ్బులు సంపాదించుకోవడం అయితే ఆపేశాడు. ఎవరో పెట్టిన కామెంట్ కింద బాగా చెప్పారు అని పెట్టాడండి. పెట్టింది అమ్మాయి, అబ్బాయి తెలీదు. తనకి కూడా తెలీదండి. ఎప్పుడు తన ఫేస్ కూడా చూపించుకునే అంత ధైర్యం లేదనమాట. ఒక స్టార్‌లో లేకపోతే ఒక ఫ్లవర్‌లో తన ఫేస్ పెట్టి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాడు. మీకు అర్థమైంది కదా! ఇప్పుడు పువ్వు పెటల్స్ ఉంటాయి కదండీ! పెటల్స్ మధ్యలో మనకి విత్తనం లాంటిది ఉంటది కదా! దాంట్లో తన ఫేస్ కనిపిస్తది. చుట్టూరు పువ్వుకొచ్చే పెటల్స్ అయితే పెట్టుకుంటాడు. స్టార్ ఉంటది కదండీ! స్టార్‌కి 4 వైపులా ఉంటది. మధ్యలో తన ఫేస్ అయితే వస్తదనమాట. సో, అలాంటి ఒక అతననమాట. ఒక అమ్మాయి లేకపోతే ఏంటో తెలీదు. సో, అతను నా మీద వీడియోలు చేసుకుని నేను ట్రాన్స్‌జెండర్‌నని అదని ఇదని చెప్పి చాలా వీడియోస్ చేసుకుని నా మీద బ్రతికేవాడు. పోనీలే నా మీద ఎంతో కొంత వస్తుంది కదా అనేసి నేను పెద్ద ఏమి ఆ పిల్లోడికి రియాక్ట్ అయ్యేదాన్ని కాదు, పట్టించుకునేదాన్ని కాదు. తర్వాత మరి యూట్యూబ్ ఏదో ఇష్యూ రావడం వల్ల తన ఛానల్ మధ్యలో పోయింది. మళ్ళీ వచ్చినట్టుంది. ఇప్పుడైతే మళ్ళీ కామెంట్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాడండి. సో, తను వేరే వాళ్ళు పెట్టిన కామెంట్‌కి అవును బాగా చెప్పారు, యూట్యూబ్ డబ్బులతోనే సంపాదించేస్తుంది అన్నట్టు పెట్టాడనమాట. నువ్వు ఒక క్రియేటర్‌వే, నా మీద వీడియోలు చేసి బ్రతుకునేదానివి అక్క. నీకెంతొచ్చేదో నీకు ఐడియా ఉంటుంది కదా! సో, ఇంకా వాళ్ళిద్దరి గురించి వదిలేసేయండి. ఇప్పుడు ఈ మానస గారి గురించి అయితే చూద్దాము. ఈ కామెంట్‌ని నాకు స్క్రీన్‌షాట్ మన సబ్స్క్రైబర్స్ తీసి నాకు మెయిల్‌లో పంపించారండి. నేను అంతవరకు చూడలేదనమాట ఈ కామెంట్స్‌ని. ఇది ఫేస్‌బుక్‌లో ఎవరో వీడియోకి వాళ్ళని నన్ను ట్రోల్ చేయమని చెప్పి వీడియో కింద కామెంట్స్ పెట్టారన్నమాట. సో, ఈ కామెంట్ ఏమని పెట్టారో చూడండి. బ్రో స్మాల్ రిక్వెస్ట్, యూట్యూబర్ భవానీ పాఠశాల మీద కూడా వీడియో చెయ్యరా ప్లీజ్, రోజు రోజుకి ఆవిడ ప్రమోషన్స్ని ఓవర్ యాక్షన్ని చూడలేకపోతున్నాం అంటున్నారండి. సో, ఫస్ట్ మనం ప్రమోషన్స్ కోసం అయితే మాట్లాడదామండి. నేను గత 5-6 నెలలుగా నేను చేసిన ఒక్క ప్రమోషన్‌ని మీరు నాకు చూపించండి. నేను ఇండస్ వ్యాలీ తప్పించి ఇంకా అంతకు మించి వేరే ఏమన్నా ప్రొడక్ట్స్ ప్రమోషన్ చేశానా అన్నది మీరు నాకు చూపించండి. నేను ఒక్క ఫేస్ క్రీమ్ కానీ, ఫేస్ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే కనీసం ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కానీ నేను గత సంవత్సరం నుంచి ఒక్క వీడియో కూడా నేనైతే ఈ మధ్య కాలంలో చేయలేదు. ఎప్పుడో అగారం ఉన్నప్పుడు వీడియోకి 1300 ఇస్తున్నారని బ్రాండ్ మెన్షన్స్ చేసుకునేదాన్ని తప్పించి ఈ మధ్య కాలంలో నేను అసలు ఏ ప్రమోషన్ కూడా చేయలేదు. నా ప్రమోషన్స్‌ని, నా ఓవర్ యాక్షన్‌ని చూడలేక చచ్చిపోతుందంటండి ఈ మానస గారు. రీసెంట్లీ వాళ్ళు 1.50 CRతో
ఫ్లాట్ కొన్నారు, గోల్డ్ కొన్నారు. వాళ్ళ హస్బెండ్ కామన్ మిడిల్ క్లాస్ మెన్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ దే ఆర్ మంత్లీ స్పెండింగ్ మోర్ దెన్ 1 lakh ఫర్ దేర్ మెయింటెనెన్స్. షీ వాజ్ ఆల్సో ఏ ఫ్రాడ్. ఎందుకంటే ఆవిడ ఛానల్ నేమ్కి వ్లాగ్స్కి సంబంధం ఉండదు. ప్లీజ్ బ్రో ఇట్స్ మై రిక్వెస్ట్ అనేసి పెట్టారండి. కింద మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అక్కో గట్టిగా పగపెట్టావు కదా ఇల్లు కొన్నారు అనేసి రిప్లై అయితే ఇచ్చారండి. సో మానస్ గారు, ఫస్ట్ అయితే మీ కుళ్ళి బుద్ధి నుంచి కోలుకోవాలి అని కోరుకుంటున్నానండి. బట్ మీరు లైఫ్లో ఎప్పటికీ కుళ్ళు బుద్ధి నుంచి కోలుకోరు నాకు తెలుసు. ఇలా కుళ్ళుకుంటూ ఈ కామెంట్ సెక్షన్లో 10 మంది వీడియోస్ కింద ఇలాగే కామెంట్లు పెడుతూ నరకం అనిపిస్తూ బ్రతికేస్తారండి మీరు. అసలు ఎప్పటికీ మీ బిహేవియర్ అయితే మారదు, నాకు బాగా తెలుసు. సో ఫస్ట్ అయితే మనం ప్రమోషన్స్ కోసం అయితే మాట్లాడదామండి. మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు, నేను అసలు చాలా 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 తక్కువ ప్రమోషన్స్ చేస్తాను. నేను మంత్లీ వన్స్ ఇండస్ వ్యాలీ వాళ్ళు ఏమన్నా నాకు ఒక ప్రోడక్ట్ పంపిస్తే దానికోసం మెన్షన్ చేసి వీడియో అయితే పెడతానండి. కమ్యూనిటీలో అవి లింక్స్ ఇస్తాను, ఎందుకంటే మీలో ఎవరైనా కొంటే కనీసం నెలకు ఒక 500-600 కమిషన్ వస్తుంది అనేసి పెడతాను. సో ఇండస్ వ్యాలీ తప్పించి మీరు ఈ మధ్యకాలంలో నా ఛానల్లో ఏమన్నా ప్రమోషన్స్ చూసారా అండి? చూస్తే బాగానే నువ్వు మర్చిపోయావా ఈ ప్రమోషన్ చేసావు అని మీరు నాకు గుర్తు చేయండి. నేను గత 5-6 నెలలుగా ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అసలు ఈ మధ్యకాలంలో ప్రమోషన్సే రావట్లేదు అని ఫీల్ అవుతాను అనమాట. అలాగని మొత్తం రాకుండా ఏముండవండి. నాకు షుగరు ఫ్రీ జ్యూసెస్ అని, క్యాప్సూల్స్ అని, ఇంకా హెయిర్ గ్రోత్ క్యాప్సూల్స్ అని, అవని ఇలా చాలా రకాలు వస్తాయండి. బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి వాటర్లో కలుపుకుని తాగే గోళీలని ఇవన్నీ వస్తాయి. బట్ నేను అవన్నీ అసలు ప్రమోట్ చేయను. ఎందుకు అంటే మీకు తెలుసు నేను ఏది పడితే అది ఫుడ్ తినను, అలాగే ఎలాంటి డ్రింక్స్ నేను తాగను. మరి నేను తాగండి మిమ్మల్ని ఇది తాగండి ఇది తినండి అని నేను ఎందుకు ప్రమోట్ చేస్తానండి? నేను చాలా ఎథికల్గా ఉంటాను కాబట్టే నేను వాళ్ళు 20,000 30,000 ఇస్తాను అన్నా కూడా నేను ఇలాంటి ప్రమోషన్స్ చేయను అనేసి వాళ్ళకి నో అయితే చెప్తూ ఉంటాను అనమాట. సో మానస గారు, అలాగే ఇంకా ఇలా కుళ్ళుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇదిగో నువ్వు ఈ ప్రమోషన్ చేశావు కదా గత నెలలో అని మీరు నాకు చెప్పండి, అప్పుడు నేను చూస్తాను. ఇంకా నెక్స్ట్ 1.5 CRతో ఫ్లాట్ కొన్నాను, గోల్డ్ కొన్నాను అంటున్నారండి. గోల్డ్ ఎలా కొన్నానో మీ అందరికీ తెలుసు. నేనైతే స్కీమ్ కట్టుకున్నాను. ఇంకా 1.5 అంటే 1,50,000తో మేము 1,50,00,000తో మేము ఫ్లాట్ కొన్నామని అంటున్నారు. మేము కొన్నది 1,50,00,000 అయితే కాదండి, అది 1 crore ప్లస్ 20 lakhs ఇంటీరియర్కి అలాంటికి అవుతాయి. ఇంకా పైపైన ఇంకొక 5-6 లక్షలు ఖర్చు ఉంది. సో ఇదైతే మీరు తప్పుగా అన్నారు. నెక్స్ట్ వచ్చేసి కామన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మిడిల్ క్లాస్ మెన్ ఇవన్నీ ఎలా కొనేస్తున్నారు? నేను ఫ్రాడ్ చేయడం వల్ల ఇవన్నీ మేము కొనేస్తున్నామంటండి. సరే అమ్మా, ఏం ఫ్రాడ్ చేశానో నువ్వు నాకు చూపించు. అండ్ నువ్వు ఎవరి చేత వీడియోలు పెట్టించుకున్నా కూడా నాకే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఈ హోమ్ సిరీస్ అయిపోయాక నాకు ఛానల్కి అంత కంటెంట్ లేదు. సో ఎవరో ఒకళ్ళు ట్రోలర్ నాకు తగిలారనుకో, నేను ఆడి మీద పోటీగా, వాళ్ళు నా మీద పోటీగా, అలా ఒకళ్ళు వీడియోలు పెట్టుకుంటే నాకు కూడా కొంతకాలం కంటెంట్ వచ్చేస్తుంది. ఇది వరకు భవాని ఎవరైనా ఒక మాట అంటే ఫీల్ అయిపోయి కుమిలిపోయి బెంగపడిపోయేదండి. ఇప్పుడు అలా కాదు, ఎవరైనా ఒక మాట అంటే చాలు దాన్ని కంటెంట్ కింద వాడేసుకుందాం అన్నట్టు చూసేంత స్ట్రాంగ్ అయిపోయాను. అండ్ ఇంకొక మాట మానస గారు, అసలు మీ కుళ్ళు బుద్ధితో మీరు ఈ జన్మంతా ఇలాగే బ్రతికేస్తారండి. నేను ఇప్పుడంటే ఈ 2 yearsలో నేను నా లైఫ్ని చాలా మార్చుకోగలిగాను కానండి, ఇదివరకు నా పొజిషన్ అస్సలు బాగుండేదే కాదు. సో అప్పుడు నాకన్నా ఎవరైనా పైన ఉన్న వాళ్ళని చూసినప్పుడు నేను ఎప్పుడు కుళ్ళిగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. బట్ ఎలా అనుకునేదాన్ని అంటే ఏదో ఒకరోజు వీళ్ళంత గొప్పగా నేను ఎదగాలి అనేసి అనుకునేదాన్ని తప్పించి కుళ్ళిపోయే మనస్తత్వం అయితే నాలో ఎప్పుడూ లేదనమాట. ఆ విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. సరిపోయిందా? ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మా ఇంటికి అయితే వచ్చామండి. ఇప్పుడు ఎందుకు వచ్చాము అంటే ఇల్లు అస్సలు నీట్గా లేదండి. ఎవరో వేరే హౌస్కి వర్క్ చేసే వాళ్ళు ఇంట్లో ఉండిపోయినట్టున్నారు. కిల్లి తినేసి మూసేసి రూమ్ అంతా చాలా చిరాకు చేసేసి చెక్క ముక్కలు చెక్క పొడి అలా ఉందన్నమాట మొన్నటి నుంచి. సో ఇంక ముందు రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, ఇంకా హ్యాండ్ ఓవర్ తీసుకోవాలండి. సో తీసుకోవడానికి ముందు ఇల్లు అయితే క్లీన్ చేయండి, ఇల్లు క్లీన్ చేయండి అని చెప్తూనే ఉన్నాము. ఇందాక ఫోన్లో క్లీన్ చేసేసాము, ఒకసారి వచ్చి చూసుకోండి అన్నారండి. వచ్చి చూసాం కానీ అసలు ఇల్లు అసలు ఏమీ క్లీన్ చేయలేదండి. అసలు ఈ సింక్ చూడండి, వాళ్ళు
సో ఇది చూసుకోవడానికి అయితే వచ్చాము, కానీ ఇదేమి శుభ్రం అయితే అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు చెప్పాలి, ఇల్లు ఎలా కాదు మాకు నీట్గా కడిగేసేయండి, ఫస్ట్ మేము గృహప్రవేశం పెట్టేసుకుంటాము అనేసి చెప్తాం. మరి ఇంకా క్లీన్ చేస్తారో లేదో తెలియదు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది కదండి. ఇంకా వాళ్ళ పని అయితే కంప్లీట్ అయిపోయింది, ఇది మన పని కాబట్టి అంత కేర్ తీసుకొని చేస్తారనేసి అయితే నాకు నమ్మకం లేదు. సో ఇంటికైతే మళ్ళీ వచ్చామన్నమాట. సో ఇంక ఇప్పుడైతే కొద్దిసేపు వెయిట్ చేస్తానండి. ఇక్కడ గ్రిల్స్ పెట్టడానికి ఒకరికి అప్రోచ్ అయ్యాను, వాళ్ళు వస్తాము, వచ్చి కొలతలు తీసుకుంటాము, ఎంత అవసరం అవుతాయి గ్రిల్స్ ఏంటి అన్నది కొలతలు తీసుకుంటానండి. 5:30 ఆ టైంకి వస్తాను అన్నాను, అందుకనేసి ఇప్పుడు వెయిట్ చేస్తాను అనమాట. ఆయన వచ్చేస్తే ఆ కొలతలు తీసుకుని ఆయన వెళ్ళిపోతారండి, మేము కూడా వెళ్ళిపోతాము. 6:37 అయిపోయిందండి ఇంటి దగ్గరేని. ఎందుకంటే ఆయన రావడానికి లేట్ అయిందనమాట. ఇంకా ఆయన వచ్చి మీకు ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ కన్నా మీరు స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ పెట్టించుకోండి, అదైతే మీకు ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది, మీకు నెట్ అయితే అంత సేఫ్టీ ఉండదు అనేసి చెప్పారు. ఇంకా మేము ఇప్పుడు ఆ స్టీల్ గ్రిల్స్ కోసం అయితే చూడాలి. కొత్త ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మేము త్వరగా వంట అయితే చేసుకుని తినేసానండి. ఇప్పుడే నేను యూట్యూబ్లోకి లైవ్కి అయితే వచ్చాను, తర్వాత ఏమో ఇన్స్టాగ్రామ్లో లైవ్కి అయితే వచ్చానండి. ఆ 2 లైవ్లు కంప్లీట్ అయిపోయాయి. ఇంకొప్పుడు టైం అయితే 9:40 అవుతుందండి. గిన్నెలు తోమాలి, త్వరగా గిన్నెలన్నీ క్లీన్ చేసేసి ఇంకా పడుకుంటాను. బాగా నిద్ర వస్తుంది ఈరోజు. సో ఇదండి రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సో మేము ఇల్లు అయితే యూట్యూబ్ డబ్బుల మీద ఏమీ కొనేయలేదు, ఆ బడ్జెట్ అంతా కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను.